ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్, గుడ్ మార్నింగ్ జగన్. కమాన్ కూర్చో. ఇదిగోండి ఈ నెల రెంట్. ఎవరి మంత్ కరెక్ట్ గా 5th కే ఇవ్వాలని రూల్ ఏం లేదుగా జగన్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. అలాగే ఆంటీ. ఏ అంకుల్, మీ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునే డబ్బులు కూడా ఎప్పుడో ఇవ్వచ్చు అంటారా? మా గణేష్ చెప్పాడు కాబట్టి తీసుకుంటున్నా. నువ్వు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మా ఇంట్లో కుర్రోళ్ళ కలిసిపోయావు కాబట్టి శ్రద్ధగా చదువుకుని మా ఇంట్లోంచి మంచి పేరుతో బయటకు వెళ్తే అంతే చాలయ్యా. అలాగే, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు. రే రాము, వస్తున్నా అన్నయ్య. రే ఇదిగోరా నీ కాలేజ్ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య. నానా వస్తా అన్నయ్య. బాయ్. బాయ్ రాము. ఏమండి, మీరైనా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి. వాడికి లేని తొందర మనకెందుకే? సరే నువ్వు వెళ్ళి చెప్పు. ఏరా, మాకోసమైనా పెళ్లి చేసుకోరా. 2-3 సంబంధాలు చూసాం. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా. సరేనమ్మా, ఇక నేను ఇబ్బంది పెట్టను, చేసుకుంటాను. ముందు తమ్ముడు పరీక్షలు కానీ. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఒరేయ్, పెళ్లి కాబోయేవాడివి, బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా. ఎలా తగ్గించుకుంటానా? నీ బుద్ధులే కదా నాకు వచ్చాయి. అంత సడన్ గా తగ్గవు. మీలాగా వయసుతో పాటు తగ్గుతాయి. వస్తానమ్మా. అలాగే. ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే దిష్టి, మాకు కాదు. మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుంది. నా మెళ్ళలో పసుతాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి చేయించుకొని బయటపడటం మంచిది. నేను కాలేజీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న, రోడ్డు వారుగా వెళ్ళు. ఇదో ముగ్గు. లక్ష్మి, ఏం పిన్ని గారు పిలిచారు? దిష్టి తీయడం బాగానే ఉంది. రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్ళేది. అవును, ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా, విడివిడిగా వెళ్తారేంటి? ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్ళారనుకోండి, కర్మజాలక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే విడివిడిగా వెళ్ళారనుకోండి, ఒక్కరికే దెబ్బ తగులుతుంది. అందుకే రోజు ఇద్దరిని విడదీసేస్తాను. హాయ్ ఎవ్రీబడి. నీ ప్రేమ గాలి సోకి, నీ చూపు నన్ను తాకి, పడ్డాను నీకు బాకి. నేను 2 అడుగులైపోయాను, నువ్వు 6 అడుగులైపోయావు. మన కాంబినేషన్ మిస్ అయిపోయిందిరా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము. బాధపడికే. కాజోల్, నేను నిన్ను పలకరించానా? నీకు నువ్వు అంత సీన్ పెంచుకోవద్దమ్మా. నీకు తగ్గోని వెతుక్కో. ఇప్పుడు నువ్వు కాజోలు కావచ్చు, కానీ నేను మాత్రం అజయ్ దేవగణ్ కాదు. సో నువ్వు నన్ను వదిలే. ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను. భూమికి జానడెత్తు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంత సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే, నా సంగతి వదిలే. అడిగో బాయ్ ఎత్తనా ట్రై హాయ్, నమస్తే. ఎరా, మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తుంది. ఓ, రేచండి, ఆ బస్సులో వెళ్ళదే? నేను ఈ బస్సు ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులో వస్తావు? డబుల్ డెక్కర్ బస్సు వెళ్తా. రే, డబుల్ డక్కర్ ఈ రూట్ లో వేయలేదురా. వెయ్యలేదా? వేయలేదురా. నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. వేసినప్పుడు వెళ్తాలే. ఏంటి నన్నే చూస్తున్నావు? నువ్వెంత నాకు నచ్చావు కాబట్టి. హోటల్కి వెళ్దాం, రూమ్కి వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రా. గణేష్, నేను అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు. కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషనే. కాదు, ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది? అటు చూడు.
చూసావా, ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా? ఇందులో చెప్పడానికి ఏముంది సత్య, వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంక చాలరా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి శోభనం బాగా జరిగిందా సార్? పెళ్లి అయితే ఘనంగా జరిగింది. ఓహో, కానీ శోభనమే జరగలేదు. అదేంటి సార్? శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది. కొంచెం జరుగుతారా? బాబు, ఏక్ చాయ్. ఇష్టం చాలా ఉన్నాయి. మన రాముగాడు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకేంట్రా, మనం చేయమంది. ఎవర్రా మీరంతా? ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? మీరంతా కాలేజ్ స్టూడెంట్స్ రా. చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకడు పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లా ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కారుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించారో చంపేస్తాను. వెళ్ళండి. ఓరా ఓరా. హలో, బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. కరా, మీరు చెప్పిన పని చేశారా? చేశానన్నయ్యా. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివలాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్య. ఇక్కడ ఇక్కడే. ఎక్కడ? అడుగో, అడు చూడు. ఓహో, అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. ఏంటన్నయ్యా, కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు గానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్. డన్. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్రలే అవ్వలేదేమో రా. ఎక్కడో దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏండొచ్చులే. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత మీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, థ్యాంక్
ఏయ్, ఏయ్, మన అమ్మగారు వస్తున్నారు రా, మన అమ్మగారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి 2 నిమిషాలు చెప్తాను. మాస్కో సిటీలో నువ్వు మూసుకో. ఎవడు వాడు, ఎవరిని వాడన్నది, Who is that? ఎవరేదంటే మాట్లాడరే, చెప్పండి. ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న వెదవెవడు, ఆ వెదవెవడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమాన్ టెల్ మీ. హాయ్. ఒరేయ్, అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. రేయ్ చెల్లతీరా. బాబు 10 మంది పిల్లలు కలవండి, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మా మనలో వదిలేయండి బాబు. మా కడుపు కొట్టకండి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటారు బాబు. ఎరా నీ సంగతి ఏంట్రా? ఇంకా మీకేమేనండి చెయ్యరా చిల్లర చెయ్యి. బాబు బాబు తీరా చిల్లరా. ఏయ్, మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది. ఎవడ్రా నీ అన్న? దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని రా, అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడ్రా నా మీద చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునరా. చెప్పు సత్యం, నేను ఎవరు? ఏయ్, మా అన్న చిదంబరం ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. రేయ్, రెచ్చిపోతే తల ముక్కలు అయిపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకోగాని మాత్రం కాదు. సిగ్గు లేదు అడుగు తినేవాడి దగ్గర అడుక్కోవడానికి? నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని, దేశాన్ని దోచుకుంటే వాడిని దౌర్జన్యం చెయ్యి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుగు తినేలా చేస్తాను. వెళ్ళు. రా సత్యం. ఏంట్రా సూపు పోరా, నా డబ్బు ఇచ్చి పోరా ముష్టేదవా. ప్రోగ్రామ్ మర్చిపోవడం ఏంట్రా? రై, థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా? వస్తున్నావా లేదా? Stupid fellow. అమ్మ తల్లి వచ్చిందిరా భద్రకాళి. ఫోన్ నాకు చెప్పిన ఎవరి చేసా? శైలజ ప్రశాంతులకి. అంటే నీకు నేను ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? నువ్వెలాగో వస్తావుగా, అందుకే చేయలేదు. రాలేకపోయాను అంత మాత్రాన నన్ను వదిలి వెళ్ళిపోతావా? అబ్బా, వచ్చేసావుగా సత్య, ఇంకా ఆర్గ్యూ ఎందుకు? ఏంటి గణేష్, నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. పొరపాటైంది, క్షమించు. నువ్వు చేసిన పనికి నా మూడంతా అప్సెట్ అయింది. నేను రాను, మీరే వెళ్ళి గెంతులేయండి. సత్య సత్య, ఆల్ ది బెస్ట్ రా. ఎక్కడ పిల్లరా బాబు, నోరు మీరా. అనవసరంగా లేట్ అయింది, అంతా నీ వల్లే. సారీ. ఏం సత్య, నేను రావట్లేదు. హే, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది. వాట్ యార్, డోంట్ వరీ, కమ్ లెట్స్ గో. కమ్ ఆన్. Hey. Come on. ప్రాణాన్ని పోసుకొట్టావుగా, ఎందుకు వచ్చావు? నేను నీ పక్కన లేకుండా నువ్వు సినిమా చూడలేవని గుర్తొచ్చి నేను వచ్చేసా. ఏంటి ఇంకా రాలేదు? Excuse me. Can I help you? నో థ్యాంక్స్, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓహో, టికెట్స్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయా? లేదండి, 2 టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది కాదండి, సినిమా చూద్దామని వచ్చాను. బుకింగ్ లోనూ దొరకలేదు, ట్రాక్ లోనూ దొరకలేదు. మీరు సినిమా చూడాలని చాలా టెన్షన్ పడుతున్నారు, అవును కదూ? థియేటర్ వరకు వచ్చాక మరి అంతే కదండి. వన్ కండిషన్, నా ఫ్రెండ్ థియేటర్ లోకి వచ్చేంత వరకు మీరు సినిమా చూడాలి. అతను వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలి. అదేలా అండి? మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే? ఆ ప్రాబ్లమే లేదు. ఉదయమే ఎబిడ్ సెంటర్ లో షాపింగ్ చేస్తుంటే పరిచయం అయ్యాడు. అమ్మో, నాకంటే ముదురులో ఉంది రోజు. హలో జెంటిల్మెన్, నాతో సినిమాకి వస్తావా? సినిమాకా? రండి రండి రండి.
ఇతను నా బ్రదర్. నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, రాలేదు. నా ఫ్రెండ్ రాగానే అతను లోపలికి పంపండి. మా బ్రదర్ బయటకు వస్తాడు. బాబు 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 నీ పేరేంటి? ఆనాడు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడన్నమాట. ఆగో, ఏంటి డబ్బులు ఎందుకేశావు? అడుక్కు తింటున్నాడు కాబట్టి. ఇతను ఎవరు? అడుక్కునేవాడు కాదు, సరిగ్గా చూసి చెప్పు. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు. ఉన్నాడు కాదు, గాంధీ గారే. విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి బావులు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదో? వీరిని మనం గౌరవించాలి. నీ దేశంలో నీ తోటివాడు అడుక్కు తింటూ ఉంటే అడుక్కు తిన్నరా అని దీవించుకురా, చదువుకున్న సంస్కార హీనుడా. నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజకుడిని చేయి. నీకేమన్నా మెంటలా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా. మెంటల్ నీకు రా మెంటల్, నిన్ను కన్నని బాబుకి రా మెంటల్. ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరజీవులైన నాయకుల మోహం మీద నీ ముష్టి బావులు విసిరేవో చేతులు నరికేస్తాను. రండి గాంధీ గారు, ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. పదండి మా ఇంటికి వెళ్దాం. రండి. బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. జబ్బు పట్టిన నా భర్తను, నన్ను, నా పిల్లలను పోషించేది వీడే బాబు. వీడే లేకపోతే మాకు ఆధారమే లేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. వీడిని మాకు దూరం చేయకండి బాబు. మీ వాడిని మీ నుండి వేరు చేయండి. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. మీరు బ్రతికే మార్గం నేను చూపిస్తాను. పదండి పోదాం. అలాగే బాబు. పదండి. నేను ఏ బిజినెస్ లో అడుగు పెట్టానో కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా వెదజల్లుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం. అడిగా అసలు ఎవర్రా మీరందరూ? అన్నా నువ్వేం పరేషాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో. మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్, చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్న, కోటి సెంటర్ వస్తాదిని. అన్నా నా పేరు అబ్దుల్లా, ఆబిడ్స్ వస్తాదిని. అన్నా నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా నేను సికింద్రాబాద్ వస్తాను, నా పేరు తల్వార్ సింగ్. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, బంజారా హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆడి నుంచే వస్తున్నాం. దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నావని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడికిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నర్మయ్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధరౌడి అనుకున్నారా? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికి చరిత్ర ఉందిరా. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ అబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని తీసి మడత పెట్టుకునేస్తారా? నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. రాయలసీమ రత్నారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లని, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా? వినకపోతే ఈ తల్వార్తో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ అయిపోతారా? ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలైపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు.
వెళ్ళండి. ఏయ్! ఓ, లగనే. క్షమించండి, లగనే. గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు వీళ్ళందరికీ తలా సూట్ కేసు ఇప్పించు. అలాగేనా? ఆ. ఇంకా వెళ్ళరేంట్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే. మీరు మీ అడ్డాలకు చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు. వెళ్ళండి. అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు, డబ్బుని జాగ్రత్తగా పంపించండి. ఓకే. రండ్రా, మళ్ళీ మనందరం మన ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం. రండ్రా. అందరూ ఎర్రగడ్డకే అంటాడేంటి? ఒక్కొక్కరికి ఒక్క కేరియా అని చెప్పాడు కదా. ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు. అన్నా, ఉమ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంట. ఆ? ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా. ఇంకో గ్యాంగా? అవును. వద్దు, గేటు దగ్గర ఆపు. ఎవరా ఫిగరు? దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా. చా, అంత బాగా నచ్చిందా? డేయ్, నచ్చింది కాబట్టి కదరా చెప్తుంది. అయితే ఫాలో అయ్యి రమ్మంటావా? గో హెడ్, కమాన్, గో హెడ్. డేయ్, మతి పోగొట్టిందిరా బాబు. స్వీట్ 16 లా ఉంది. ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదిరా. అదేవైనా షోకేస్ లో బొమ్మట్రా, వెంటనే నీ సొంతం చేసుకోవడానికి. అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారెంటీ ఏంట్రా? డేయ్, అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా. వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వేచేయండిరా. అమ్మో, చాలా డేంజరస్ స్పాట్ రా బాబు. ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం. అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకు దొరకదు. తిరిగి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండి రా. రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరుంది. జమీందారుల వంశం. మంచికి మంచి, చెడుకు చెడు, దెబ్బకి దెబ్బ, దేనైనా ఢీకొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న. పేరు రాయలసీమ రత్నారెడ్డి. డేయ్, అతను అక్కడ కావచ్చు, ఇక్కడ కాదుగా. ఎక్కడైనా సరే నీలాంటి 100 మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నలిపేయగలడు. డోంట్ వరీరా. ప్రేమ కోసం ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ప్రేమించడం వేస్ట్ రా. శభాష్, నువ్వు ఆ మాట మీదే ఉండు. నీ వెనకాల మేమందరం ఉంటాం. షూర్ షూర్. అయ్యో, సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో. ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో, 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. 2 ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే. అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో, చెప్తున్నాను. నిన్నే తెరచించేస్తాను. వెళ్ళు. సార్, వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్లో పక్కన మనుషులు పెట్టుకొని, అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్. ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? ఎవడా నువ్వు నా పిల్ల మీద కూర్చుంటావు? ఎంత ధైర్యం నీకు? అమ్మో, అమ్మా, ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా, పక్కనే కూర్చొని తిన్నాయినా. చాలా కొత్త అడుగు, మళ్ళీ పెడతాను. ఏమే ఉన్నదంతా ఉడిచి పెడుతున్నావా? మా జాగ్రత్తతో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారు ఏమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి, ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? వామ్మో వామ్మో, నా సంపాదనంతా ఇందుక హారతి కడుపున కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదన్నా, ఆదివారం రా వండి పెడతాను. వామ్మో వామ్మో వామ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపడి చెప్పు డాడీ.
డాడీయా ఎవట్లా నీకు డాడీ ముచ్చటవా నిన్ను? రే! ఏమే? వీడు మన అబ్బాయినే మన బన్ను ఏంట్రా నాన్న ఇది షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా దిగట్టుకొట్టాడు ఎవడ్రా ఎదవా నిన్ను కొట్టినోడి చేతులు పడుకోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు, దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది పట్టుకో చెప్తాను. పట్టుకుంటా కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్ లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్ లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. ఆ నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిచాడు. అరిసే చుట్టుపక్కలందరూ కొట్టపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు ఇలా కొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు. అవును నువ్వు టికెట్ కొనుక్కోనే కదా నాన్న లోనకెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలానా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా పట్టుకున్నా. దొంగ టికెట్లా లోపలికి బాగున్నాను. ఉండు, అమ్మ హారతి తీస్తానంది. హారత హారతి హాయ్ ఎవ్రీబాడీ. రే రే ఆగరా బాబు. ఏంట్రా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నీకోసమేనా? నేనే అమ్మాయిని కాదురా బేవకు. అయినా బాగుండదు, కాలేజీలో నిన్ను ప్రేమించేవాడిని. ఏడిసేవలేరా. అవును ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా ఉంటా? ఇదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని. మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ చేసిపోతున్నాను. బాబా నీకు పుణ్యం ఉంటుంది. వీళ్ళెవరు వచ్చినా రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్ రా. కంగారు పడక, ఆ విషయంలో వీడిని అంత ఫాస్ట్ కాదు. వీడికి అర్థమయ్యేలా చెప్ప నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఓకే, ఈ రోజు అందరం కలిసే వెళ్దాం. ఎవరు కాదంటానికి వీలేదు. ఓకే, నేను మాత్రం రానురా. నాకంటే ముందు నీకు ప్రశాంతికి అవసరం. ఎందుకంటే మీ ఇద్దరి గ్యారంటీ లవ్, గ్యారంటీ మ్యారేజ్ కాబట్టి. పెళ్లికి ముందు ఎవరికైనా ప్రాక్టికల్స్ కావాలి. ఆ ప్రాక్టికల్స్ గురించి మన శోభన గదిలోకి వెళ్లే ముందే మన పెద్దలు మన చెవుల్లో గుచ్చి గుచ్చి చెప్పి మరీ పంపుతారనుకుంటా కదరా. చెప్పినా ముందు ప్రాక్టికల్స్ అవసరం రా ఇడియట్. విను, సిటీలో నాకు తెలిసిన ఒక మంచి ఆంటీ ఉందిరా. చాలా రిచ్ మెయింటెనెన్స్, డిగ్నిఫైడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అన్ని ఏర్పాట్లు వాళ్ళ బంగ్లాలోనే. బంగ్లాలోకి ఎంటర్ అయ్యామంటే నిశ్చింతగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. అమ్మాయిలంతా ఫ్రెష్ గా ఉంటారు. నో ఎయిడ్స్, క్లీన్ సర్టిఫికేట్స్. ఇంకేం కావాలరా? వెళ్దాం పదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రానంటే రాను. మీరే వెళ్ళండి. అంటే మేమంతా వెదలని, నువ్వు మాత్రం కాదు. నువ్వేమైనా అనుకోరా, నేను మాత్రం రాను. రై, నువ్వు వస్తావా? ఆలోచిస్తున్నాను రా, పవిత్రమైన ప్రేమకి అన్యాయం జరుగుతున్నామని. ఆహా, అంత పవిత్ర ప్రేమ అయితే నిరోధ్ వాడమ్మా. అది మంచి మాట చెప్పావురా. వీడు చెప్పినట్టు చేయండి, మీ ఇద్దరు ప్రేమ పవిత్రంగానే ఉంటుంది. ఎవరు మీరా? ముందు భవిష్యత్తుకి ప్రతి రంగంలో అనుభవం కావాలి. ఆ అనుభవం కోసమే తప్ప నిన్ను తప్పుదారిలో పెట్టడానికి కాదు. నన్ను వదిలేయండిరా, నేను ఇంటికి పోతాను. బయట ఎంత అందంగా ఉంది, లోపల ఇంకెలా ఉందో. అరే నాకు టెన్షన్ ఉంది, కార్లో కూర్చోడానికి మీరు ఎలాంటి భయం వేస్తే మనసు స్టడీ చేసుకుని ధైర్యంగా అన్నాడు. నన్ను చూడు, అంటే వస్తుందిరా. ఒకప్పుడు నేను అలాగే వచ్చాను. అప్పుడు సిగరెట్ ఉంది, ఇప్పుడు బీడీ ఉంది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. రండి కూర్చోండి. హాయ్ ఆంటీ. ఏమిటయ్యా జగన్, సిటీలో లేవా? ఈ మధ్య రావటం మానేసా? సిటీలోనే ఉన్నానంటీ, కొంచెం పనులు రాలేకపోయినా. ఓ బై ద వే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. I see. అందరం ఒకే మాట మీద ఉంటాం. అమ్మాయిలు ఏర్పాటు చూడండి. అందమైన అమ్మాయిలను కనిపించరేంట్రా? నువ్వు నోరు మూసి కూర్చోరా, ఇక్కడ అంతా వెరైటీగా ఉంటుంది. ఓకే. హలో. ఓ ఓ సారీ, టోటల్ గా ఈ రోజు కుదరదు. వేరెక్కడైనా అరేంజ్ చేసుకోండి. ఆంటీ టెన్షన్ పెట్టేస్తుందిరా, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందేవా? చంపేస్తాను. ఊటీ కొడైకెనాల్ అయితే అక్కడ నా పర్మనెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, నేను అరేంజ్ చేయగలను. డోంట్ వరీ. ఓకే, అందరూ చాలా ఫ్రెష్ అప్ వచ్చినట్టున్నారు. మేమంతా ఫ్రెష్ క్యాండిడేట్లు అంటే వీడే బలవంతంగా తీసుకొచ్చాడు. జగన్ ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. ఈ రాత్రికి
మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది. అవును, మీ కుర్రాళ్ళు మీకెందుకు ఫీలింగ్స్? అవును, మీకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారండి, మా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా అనుభవం కోసం జగన్ మీ దగ్గర తీసుకొచ్చాడు. మీ దగ్గరికి రావటం, మీతో పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా. అయినా నిజం చెప్పాలంటే అవునంటే ఈ మధ్య కాస్త లావు తగ్గి గ్లామర్ గా కనిపించలేదు, ఏంటి కారణం? మనిషికి సంతోషం సుఖం ఉంటే కదా గ్లామర్ ఉండేది. ఆ రెండిట్లో ఏ తగ్గినా గ్లామర్ తగ్గుతుంది. నీకెంత తక్కువ ఆంటీ, అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, లేవని కాదు. ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి ఓదార్చే వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చెప్పు? ఎవరు? అంకులా? హ్మ్. దగ్గరే ఉన్నారుగా. ఎవరు? అతనా? అతను ఒకప్పుడు కస్టమరే, అన్నీ పోగొట్టుకుని ఇలా అయ్యాడు. చేసుకున్న భర్త కాకపోయినా మంచి మనసున్న మనిషి. నా మంచి చెడు అంతా అతన్ని చూసుకునేవాడు. అమెరికాకి వెళ్ళాడు, ఇంకా 4 నెలలుగానే తిరిగి రాడు. అదా మీ బెంగ? ఆ పెద్ద మంచి పేరేంటి? డీకే రామారావు. ఏమిటి, రామారావు గారి పేరు చెప్పగానే అందరూ అలా అయిపోయారు? ఏం లేదండి, ఆ జీకే రామారావు ఈ పీకే గాడి తండ్రి. ఇండియానే పాకిస్తాన్ రా. టైం అవుతుంది. ఛాలెంజ్ రా, ఇండియాని గెలుస్తుందిరా. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే అందరూ అవుట్ అంతే. ఆపండి రా, క్లాసు టైం అవుతుంది. వస్తారా లేదా? ఆపండ్రా, క్రికెట్ సంగతి తేలే వరకు క్లాస్కి వెళ్ళేది లేదు. ఏంటి తేలేది? పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది. ఏంటి గొడవ? చూడండి సార్, మేమంతా క్రికెట్ లో ఇండియా గెలుస్తుంది అంటే వీడు ఒక్కడే పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నాడు. అయితే మేమంతా వాడి మీద పందెం కాస్తా ఉంటుంటే మాలో ఒక్కడి మీద పందెం కాస్తాడంట. చెప్పండి సార్, ఎవరిది న్యాయమో? పాకిస్తాన్ గెలుస్తుందని చెప్తున్నా కదా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? అర్జున్. అసలు పేరు? అర్జున్. నాన్న పేరు? చంద్రశేఖర్. మీ అమ్మ పేరు? సరస్వతి. పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. మళ్ళీ చెప్పు, పుట్టి పెరిగింది? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. క్రికెట్ ఏ దేశం గెలుస్తుందనో? పాకిస్తాన్. నీ పేరు అర్జున్, నీ మాతృభాష తెలుగు భాష, పుట్టి పెరిగింది హైదరాబాద్, నీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నీ దేశం భారతదేశం, కానీ నీ గెలుపు పాకిస్తాన్. చంపేస్తాను. ఇప్పుడు ఎప్పుడు మన భారతదేశాన్ని గెలుపు కావాలి. ద గ్రేట్ ఇండియా విన్ కావాలి. భారతదేశాన్ని గెలుపు కాదన్నావో చూడరా, ఈ రక్తం నేను పుట్టి పెరిగిన తెలుగు నేల రక్తం, నా కన్న తల్లిదండ్రుల రక్తం, నా రాష్ట్ర రక్తం, నా భారతదేశ రక్తం. ఈ రక్తంలోనే మన దేశం 3 రంగుల జెండా కూడా కనిపిస్తోంది. మేరా భారత్ మహాన్. ఇప్పుడు చెప్పు, గెలిపేవారు? భారతదేశం. అందరూ కలిసి చెప్పండి, గెలుపు భారతదేశందే. భారతదేశందే. శభాష్. వస్తా. హాయ్ ఎవ్రీబడి. ఏంట్రా బుక్స్ కొంటున్నావా? అవునరా, నోట్ బుక్స్ కొన్నాను. 3 ఎందుకమ్మా, ఒకటి చాలుగా. నువ్వెన్ని కొన్నావు? ఒకటి. ఆ ఒక్కటి పోతే ఏం చేస్తావు? ఏం చేస్తాం? ఏడుస్తావా? ఇంకోటి కొని మళ్ళీ రాసుకుంటాం అంతే. మరి అదే సేఫ్టీ లేకపోవడం అంటే. నేను 3 ఎందుకు కొన్నానంటే, ఒక పుస్తకం ఏమో ఇంట్లో వాడతా, ఇంకోటేమో బస్సులో చదువుతా, మూడోది క్లాస్ రూమ్ లో పెడతా. మరి 3 పోతే? 3 పోతేనా? నిన్న ఇంకో పుస్తకం కొని మా నాన్నకి ఇచ్చే లాకర్లో పెట్టమని. పేరుతోలా ఉన్నాను అక్కడ. పోరి ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావరా? సినిమాకి వెళ్ళలేదురా, సరోవర్ రెస్టారెంట్కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా, మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మధ్య సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. ఆహా. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ ఉండరా పంతులు గారు, ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మ కొడుకు మాట, ఎవరు వీడుకో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన?
మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా. రే కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా, లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పాట ఏదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను ఆయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? నిమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్. నేను చెప్తాగా పంతులు గారు. ఓయ్, మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రి గారి తద్దినానికి. సరే, అయిపోయి ఇది పట్టుకోండి. నీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను, కోటికి వెళ్ళిపోవాలి. అంతే. అడిగిపోతుంది. అబ్బాయి అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటున్నావు? ఆడ లేడీస్, వీళ్ళు లేడీస్. ఆ. వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని ఆ. మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండ్? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అడ్డమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడికి ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. మీ అమ్మ కొడుకు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వేధవులు ఉన్నారు. మా బావలు నా కంట కట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కంటాం నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాను చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీద చెప్పండి సార్. ఆహా. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ. క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పీడ. హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. హా. చూడరా చూడరా, లుక్ రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా, ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులురా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని.
ఏంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు, లాభం లేదు. ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటకు రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. వస్తా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్, ఇది మీ రోజా పువ్వు కింద పడింది. థ్యాంక్ యూ. ఆ పిచ్చే ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టారని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్న అంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇట్లా డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం, సరేనా? పొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా, నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాను. జిప్ ఓపెన్ చేశాడు. అబ్బే, ప్యాంట్ జిప్ కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్పా? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా, జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మే ఇద్దరం నిర్ణయించుకున్నాం, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి? మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని. ఏం చెల్లమ్మా, ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు చెవులో పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రేయ్, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా. బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కడికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా, అరే పోరా. నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రేయ్, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా. వాళ్ళకి నేను నచ్చాను. రేయ్, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా. రేయ్, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. దేనికైనా అదృష్టం ఉండాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి కాకుండానే ఏకాంతంగా ప్రేమించే అదృష్టం దక్కినందుకు. అబ్బా, ఎప్పుడు చూసినా రొటీన్ డైలాగులే. కొత్త మాటలు చెప్పొచ్చుగా. ఓకే, రొటీన్ లో కట్. ఇప్పుడు నేను వెరైటీగా ప్రేమిస్తాను. అదెలా? చూపులతో. అదెలాగో ముందు నువ్వే చేసి చూపించచ్చుగా.
ఒకరినొకరు చూసుకోవటం కూడా రొటీనే. అయితే తీయగా ఉండే ప్రేమను ప్రేమించుకుందామా? తీయగా అంటే నాకు అర్థమైందిలే, అది కూడా పాతదే. ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పొచ్చుగా. కొత్తగా అంటే కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. అలాగే. రమ్మంటారా? ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నీ పేరు? సుజాత. నువ్వెక్కడుంటావు? కుక్కట్పల్లి ఏరియాలో. అబ్దుల్లా సింతుల్లా. అదా అద్దది. పదండి వెళదాం. నీ మొగుడు వస్తే? బాడీగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదంటావు? ఏం ఉండదు. పద. మనడు బాగా ఆడతాడు అనుకుంటా. కావాల్సిందే వేసేవరా. అక్కడే ఆగిపోయావి, లోపలికి రా. వెళ్ళి తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది నీ ఇల్లే అనుకో. ముందు మందుకు 300 కొట్టు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు తీసుకొస్తా నువ్వు కోరుకున్న బ్రాండ్. అవును, నువ్వు రెగ్యులర్ గా వాడే బ్రాండ్ ఏంటి? మొఘల్ మోనార్కా, మ్యాన్సన్ హౌసా, రాయల్ గారి ఛాలెంజా? రాయల్ గారి ఛాలెంజే బెటర్లే, మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. అవును, ఈమెకు నువ్వు భర్తవా? అవును. ఉంచుకున్నవాడివా, పెళ్లి చేసుకున్నవాడివా? పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిని. ఏమేవ్ తమ్ముడికి మన పెళ్లి ఫోటోలు చూపించు. నీ భార్యకి నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడివి, మరి ఇప్పుడు నీ భార్యకి నేనేమవుతాను? ఏమవుతావు? జస్ట్ కస్టమర్వి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటమే. వస్తూ వెళ్ళటం వద్దు. నువ్వు వదిలేస్తే నీ భార్యని పర్మనెంట్ గా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? దాని తల్లి, నీకు అంతగా నచ్చిందా? నచ్చింది కాబట్టి. అయితే 1,00,000 రూపాయలు ఇవ్వు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తా. నీ ఇష్టం వచ్చింది రాసుకో. నువ్వు నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టిన క్షణం నుండి నేను చచ్చేంత వరకు దాన్నే కాదు, నా పిల్లల్ని చూసుకోవటానికి కూడా రాను. ఏమేవ్ తమ్ముడు ఏమంటున్నాడో విన్నావా? ఏం తమ్ముడు, నేను చెప్పిన అగ్రిమెంట్ ఓకేనా? నేను నీకు తమ్ముడినైతే నీ భార్య నాకేమవుతుందా? ఏమవుతుంది? వదిన అన్న భార్య మరిదికి వదనే కాదురా, తల్లి కూడా. ముందుకొచ్చారా వీటితో పాటు మిమ్మల్ని కూడా చదువుతాను. వెళ్ళిపోండి. పిల్లలతో బిజినెస్ చేస్తావురా, నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. పిల్లలతో బిజినెస్ ఏంటే? ఎవడే నీకు భర్త? వీడి నీకు భర్తలాగా అవుతాడే? సిగ్గులేదు చెప్పుకోవడానికి? నీ జీవితాన్ని, నీ శీలాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టిన ఈ ముండమొప్పు పెదవ నీకు భర్తలాగా అవుతాడే? అందరి సమక్షంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని భార్యను దేవతలా పవిత్రంగా చూసుకునే మగాడే స్త్రీకి భర్త అయ్యేది. వాడిని వదలను. ఇదే క్షణం పట్టుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. ఏడువాడు. ఆగరా. నా భర్తని చేయకండి, చేయకండి. నా భర్త నువ్వు చించి కట్టు నిదానంగా అదే మాంటుంది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ ఒక్కవేళ తీసుకెళ్తా. మళ్ళీ మారలేదని తెలిస్తే మాత్రం ఈసారి నీ తలే తీసుకెళ్తా. అమ్మా, దేవుడు రూపం దిద్ది ప్రాణం పోసిన మనిషికి జన్మనిచ్చే దేవతలు మీరు పవిత్రంగా ఉండాలనేదే నేను కోరుకునేది. నా తప్పేమైనా ఉంటే క్షమించు. వస్తానమ్మా.
ప్రేమికులందరికీ వందనం, అభివందనం. ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదూ. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా, నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయి. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సచ్చా, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చేయకపోయా? చేశాను జగన్. హలో, మోసం చేశాడు. నా దగ్గరికి వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రియురాల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేనికి? ప్రతిరోజు నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి, అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. దాని సైకాలజీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందేమో ఆలోచించరా. ప్రొసీడ్ అవుదాం.
పుట్టుకతో వచ్చిన దానికి మధ్యలో ట్రీట్మెంట్ ఏముంటుందిరా? అయినా ఆలోచిద్దాం. కానీ మా కోడల్ని ఏమనుకుంటారు? గణేష్ నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం పడకు. సరే మమ్మీ. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా వంటలేదురా. ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. చాలా థ్యాంక్స్ రా. సత్యకి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిన దానికి సత్య సారీ చెప్పమంది. అదేమిటండి, జరిగిందేమన్నా చిన్న విషయమా సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లడేం కాదు. వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరూ ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి ఆ అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదే? అది కాదురా, నేనేమైనా తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావు. అదే సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. చా రావయాలుడు రా. నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు. ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను. ముందు నువ్వు టిఫిన్ తిను. సరేనమ్మా, జరిగింది మర్చిపో. జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయనా? ఏమయ్యా సార్? రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్, చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రో అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. హాయ్ హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా. నీ జేబులు ఎన్ని పెన్నులు ఉన్నాయి? 1. నా జేబులు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1. కదా. సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా? ఏంటి ఏదైనా సేఫ్ గా ఉండాలి. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమీ లేదురా. మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా నాలాగా ఇద్దరు ప్రేమించావనుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంటి వీళ్ళ నాన్న సగం మెంటలైతే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఊపుకుంటూ వెళ్ళావు కదరా, దోల తీరిందా?
నీకు ఈ రోజైనా నా మీద నీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా తక్కువ ఆగాల్సిందే. నేను నీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలనో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ముందు గడిగేశారంటే చంపేస్తాం. మీ అందరి టేబుల్లోనూ కడపాములోనే చూసుకోండి. ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పుల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లొంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాటి ప్లేస్ లో కడప బాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయిపోతారు. బాబు కళ్ళు లేని కాబోతున్నా బాబు. అన్నా, ఇక్కడ ఒకడు వెధవాషాలు ఇస్తున్నాడు. నువ్వు వస్తే కానీ కుదరదు. ఇచ్చారంట కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టు. బాగుంది. పని మానేసి క్రికెట్ కామెంటరీ వినడానికి సిగ్గు లేదు అన్నా. తప్పైందన్నా. నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలియదన్నా. వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, 4 కొడితే డబ్బు, 6 కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియన్ రాసుకుంటే డబ్బు. ఇవన్నీ చాలక మనందరినీ ఫూడ్ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశద్రోహం చేస్తున్నారా? అటువంటి వాళ్ళ కామెంటరీ నీకెందుకురా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. అంటే ఫుడ్డుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గేయలేదా? ఈ రోజు సిగ్గిస్తుందా? ఈ రోజు త్రిబుల్ పై సిగరెట్ కాలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గిస్తుందా నీకు? ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలను. అర్థమైందా? పని చూడు, పని చూడు. అప్పుడే కాదురా, ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను. చూడు బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. గుడ్డను బాబు, ధర్మం చేయండి బాబు. చూసావుగా? మన దేశంలో దయగల తల్లులు చాలా మంది ఉన్నారు. దయవన్న తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. అడుకో. అన్నాదయామయా దానమీయవయా. అడుకో. సాసత్యం. అరే అన్న, అక్కడ కాదురా, లైన్ లోకి రారా. అస్మతంలో నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు మొట్టమొదటి చెప్పిన పలుకు చెప్పు. హలో, ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నావు. ప్రేమించుకుందారా అంటే ప్రేమంటే ఇదేరా అన్నావు. పెళ్లి చేసుకున్నారా అంటే శుభలగ్నం రావాలి అన్నావు. ఈ ప్రేమికుడు నేనే అంటే ప్రేమికుల రోజు కలవమన్నావు. తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే, తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. మీ హెయిర్ స్టైల్ ధర్మేందర్ లాగుంటుంది. ఏరా, అసలు విషయం మీకు తెలియదు సార్. మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారో అని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూరంగా వెళ్ళిపోవటం, దీనికి అంతటికీ కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మథ వెళ్ళి చూసారా? చూడలేదు. ఏ
సతీ లీలావతి చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. అరే పంతులు అబ్బాయి సార్ హెడ్లైన్స్ ఏమిటో? ఏముంది సార్, ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట. వీళ్ళమ్మ కడుపు మాడ ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే వెళ్ళదు నా బండో లెక్క. అంతే కదండి. ఒరే గడ్డం, నిన్ను ఒరేయ్ నీ మొహమ్మడ. బొండం ఏంటండి? ఓ బొండం కొట్టవా. సిటీలో తగులు బాజీ అసలు ఎక్కువ. బంగారం అంటే నా బండిని ఎత్తుకుపోయి వీళ్ళు అమ్మ కడుపులు మాడ. ఆ గడ్డం గారు దొరకాలి కానీ బొండం చెక్కేస్తారు వీడు అమ్మ కడుపు మాడు. ఇంతకీ బొండం ఎంత? పెద్దానికి ఆయన నీ శార్థం. ఇదిగో పుల్లగా వచ్చింది. వాడు దొరకాలి గడ్డం. అదేరా ఇండియాలో అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది చిన్న డౌట్ క్లియర్ చేస్తారా ప్లీజ్? ఏంటో చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ఆవులిస్తే పేరు లెక్క పడుతుంది, ఏం చేయమంటారు సార్? ఆహా, ఈసారి గేదెలు ఇచ్చి చూడు ఏం లెక్క పడుతుందో చూద్దాం. యూస్లెస్ ఫెలోస్, స్టూపిడ్ ఫెలోస్. వెళ్ళండి క్లాసులకి. ఏంటి సార్ మొదలుచాటం కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు? అదే ఏం లేదు, మన కాలేజీ డ్రీమ్ గర్ల్ క్లాస్ లవ్ లెటర్స్ కు లవ్లీగా జవాబు లెటర్ ట్రై చేస్తున్నాను. ఓహో సినిమా డైలాగ్స్ లెవెల్లో. ఓహో గురుగారు, లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు, ఇంట్లోనే రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేముందా? ఇంట్లో నా భార్య గాని పిల్లలకు గాని ఈ విషయం తెలిసిందనుకోండి పంపలంటకపోవు. మరి ఇంకెందుకు సార్ ఆలస్యం, తొందరగా రాసేయండి. అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాట పడుతున్నారు సార్. లవ్ లెటర్ కదా నీట్ గా ఉండాలని. సార్ మీరు అందంగా ఉన్నారుగా, చాలు. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా, అందుకని కొంచెం నీట్ గా రాస్తున్నాను. నేను చెప్తాను, మీరు రాయండి సార్. రాయండి. నేను చెప్తాను. సరే నువ్వు చెప్పు. డియర్ సత్య, Dear. నీ అందం వర్ణించడం నా తరమా. మీ హెయిర్ క్లినిక్ కాల్క్లియర్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ లా అందంగా ఉంటుంది. అందుకేగా నేను పడిపోయాను. రాయండి సార్. అసలు నీ బాడీ స్ట్రక్చరే యమ కస్సులు ఉంటుంది. నాకా నీకా? అన్నన్నన్న ఆ పాడుబుద్ధి నాకెందుకుంటుంది సార్? అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను? ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి, గురుద్రోహం చేసిన శాపగ్రస్తుడు అవను. సరే సరే, ఇది బాబాయ్, ఈ ఉత్తరాల భాగవతం మాత్రం మీకు నాకు తప్ప నరనాథుడికి తెలియకూడదు. ఎవరికి చెప్పాం? సరే సరే, అయితే చెప్పండి చెప్పండి. సార్ రాసింది చాలు సార్. అంతేనటవా? అంతేనటవా? సరే అయితే స్వీట్ గా ఒక్కటే ఒకటి ఫినిషింగ్ టచ్, ఫినిషింగ్ టచ్. చెప్పు. నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు ఎలా ఉంటాడు? కుదురుద్ది కుదురుద్ది. ఆ పనికి మేళ అమ్మాయిని లవ్ చేసే బదులు నన్ను చేయొచ్చుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాల్కనీ వర్క్ పూర్తయిందా? ఈ రోజు పూర్తవుతుంది సార్. నమస్తే బాబు గారు, మీ దయ వల్ల నా భర్త పూర్తిగా మారిపోయాడు. చాలా సంతోషం.
విషయాలు చూద్దాంరా, వీడేమన్నా వదులుతాడేమో చూద్దాం. వీడెక్కడ వదులుతాడ్రా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో అన్ని అయిపోయినా వదలడు. మనమే వెళ్ళి వేరే చోట ట్రై చేద్దాం పద. ఇక్కడ చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా మన ఇద్దరం ఒకటి మన అదృష్టం కదా. ఫోన్ వదులుతావా లేదా? ఏమయ్యా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. ఓ గంట సేపటి నుంచి మాట్లాడుతుంది. ఏ మిస్టర్, బీపీ పెంచుకోకు. నీకు అంత అర్జెంట్ అయితే నీ లవర్ ని మిస్ అవుతాననుకుంటే పక్క ఫోన్ కెళ్ళు. మీ అన్న రాయలసీమ రత్నారెడ్డికి ఇప్పటి వరకు మన మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా. లేదు. ఫోన్ వదలమని చెప్పోయా. నువ్వు మాట్లాడే ఒక్క కాలు కోసం రోజు వాళ్ళు మాట్లాడే 100 కాల్స్ కట్ చేసుకోమంటావా? ఇదిగో, ఏ ఫోన్ దగ్గరైనా అమ్మాయో అబ్బాయో ఫోన్ మాట్లాడుతుంటే సైలెంట్ గా వెయిట్ చేయాలి, అంతేగాని ఇలా వాదించకూడదు. ఓకే? ఇంతకీ మీరు ఫోన్ చేస్తున్నారా లేదా? సచ్చినా చేయం. వేరే ఫోన్ దగ్గరికి వెళ్దాం. పదరా వెళ్ళు. నేనేమన్నా వద్దన్నానా? అక్కడ ఇదే పరిస్థితి. హాయ్ 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 హాయ్. ఏంట్రా జగన్, కాలేజీ నీ సొంత సొత్తులా ఉంది. అదేంటి అలానా? లేకపోతే ఏంట్రా, కాలేజీకి అత్తవారింటికి వచ్చిపోయాళ్ళులా వచ్చిపోతున్నావు. నువ్వెంత క్లవర్ స్టూడెంట్ అయినా కాలేజీకి అటెండెన్స్ కూడా ముఖ్యం అమ్మా. రోడ్డు మీద రాగానే నువ్వేంటో నీ చూపులేంటో అంతా చూస్తున్నావురా. నేనేం చేస్తున్నారా? క్షమించడానికి తప్పులు నేనేం చేయలేదే. మగాడి కోసం ఎదురు చూసే అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను అంతే. ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించు, ఆ అమ్మాయి కోసమే జీవించు, ఆ అమ్మాయి కోసమే మరణించు. మేమంతా సంతోషిస్తాం. ఓహో, మీరేం చెప్పదలుచున్నారో నాకు అర్థమైందిరా. నేనే నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోలేదు. స్టూడెంట్ లైఫ్ లో జస్ట్ ఒక హాబీలా ఫాలో చేస్తున్నాను అంతే. అమ్మాయి కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. నువ్వు చెడిపోయావని మేము అనం, చెడిపోతామేమోనని హెచ్చరిస్తున్నాం. నీలాంటి మంచి స్నేహితుని దూరం చేసుకుంటామని మా భయం. మన మీద అమ్మ నా చాలా ఆశలు పెట్టినారా, వాళ్ళకి మనం న్యాయం చేయాలా? రండిరా, వాడిని ఆలోచించుకొని ఉండే. అమ్మా వాడు వస్తుండు. ఆపరా వాడిని. ఆగుమే. ఏం పేరు నీకు? రాయ్, మా అంజలి నువ్వేనా ప్రేమిస్తుంది? అవును. తీసుకెళ్ళి పక్కే. ఖైమా కింద కొట్లా చాలగాండి. సరే ఎక్క. ఎరా, ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఓకే, బాగానే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒక అమ్మాయినే కాదు, 100 మంది అమ్మాయిలు ప్రేమించు. నాకు అనవసరం. నీ ఒంటి మీద దెబ్బ ఎందుకు పడింది అని అడుగుతున్నాను. నేను ప్రేమించడం ఆ అమ్మాయి అన్నకి ఇష్టం లేదనుకుంటా. డోంట్ వరీ, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ విషయం ఈ క్షణమే ఇప్పుడే తేల్చేస్తాను. ఆ అమ్మాయి అన్నయ్య లైన్లోకి పిలువు, మాట్లాడతాను. హలో, నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్న శివాని. అమెరికా నుంచి మా అన్నయ్య వచ్చాడు, మీతో మాట్లాడతాడంట. వెళ్ళు. బలవంతంగా వాడి చెల్లెల్ని లేపుకుపోయినా సరే, తాళి కట్టి తీసుకొచ్చి నా ముందు నుంచున్నా సరే, తమ్ముడుగా నిన్ను మెచ్చుకుంటాను. ఎవడ్రా వాడు? శివాగాడి దోస్త్. నువ్వేనా మా శివని కొట్టింది? అవును బే. మరోసారి నేను చేయి చేసుకున్నానంటే మీ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇక మీదట మీ రౌడీజాన్ని మా స్టూడెంట్స్ మీద ప్రయోగించారో మూడిక చేస్తాను. ఫస్ట్ అండ్ లాస్ట్ వన్. రండ్రా. అన్నా అన్నా అన్నా, మన చెల్లెలు ఆ శివగాడితో లేచిపోయింది. సిగ్గులేదురా మాట చెప్పడానికి నీకు? దాన్ని అక్కడే ముక్కల ముక్కల కింద నరికేయవలసింది. దానికోసం ఎన్ని త్యాగాలు చేసినవరా మనం. నా మాట కాదని లేచిపోయిన దాన్నే కాదు, ఆ శివగాడిని కూడా ముక్కల కింద నరికేయి.
వద్దన్నా, చెల్లెల్ని చంపొద్దన్నా. వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. ఏ ఫ్యాక్షనిజానికైతే దూరంగా ఉంచాలని చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చాము, మళ్ళీ నువ్వే ఫ్యాక్షనిస్ట్ గా మారి చెల్లెల్ని చంపకన్నా. ఇప్పుడు నీ ఆవేశం చల్లార్చుకుని వాళ్ళిద్దరిని నువ్వు ఆదరిస్తే మనందరం బాగుంటాం. చెల్లెలి భవిష్యత్తు కూడా బాగుంటుందన్నా. నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? బాగున్నా అన్న. ఏంటి బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నా అన్న. ఫస్ట్ ర్యాంక్ వచ్చి నీ పేరు నిలబెడతా ఉన్నా. నా పేరు కాదు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల పేరు నిలబెడితే చాలు. ఇప్పుడు హాస్టల్ ఫుడ్ బాగుంటుందా? బాగుందన్న. మీరు వార్నింగ్ ఇచ్చాక బాగా పెడుతున్నారు. అందరూ మీ పేరే చెప్పుకుంటున్నారు. నాకు పేరొద్దు, మీరు బాగుంటే చాలు. వస్తా, బాయ్. హాయ్ జగన్, ఎలా ఉన్నావు? నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత సిటీ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయావు. కానీ ఎప్పుడూ నీ ఊహల్లోనే ఉంటూ నీ మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మనం కలిసి జీవితం పంచుకుందామని, జీవితాంతం కలిసి బతుకుదామని ఎన్నో కలలు కన్నాం, ఎన్నో ఆశలు పెంచుకున్నాం. ప్రపంచాన్నైనా ఎదిరించి ఏకమవుదాం అనుకున్నాం. నువ్వు చదువు ముగించుకుని ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మనం పెళ్లి చేసుకుంటామో అని ఎదురు చూస్తూ ఆ ఊహలోనే ఇన్నాళ్లు కాలం గడుపుతున్న నాకు పెళ్లి ఇంకోరితో అనగానే నా నెత్తిని పిడుగుపడినట్టయింది. ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. పెద్దలు పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకునేంత వరకు నా పెళ్లి గురించి నాకే తెలియదు. తెలిసిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. ఉత్తరం అందేసరికి నా పెళ్లి జరిగిపోతుంది. నన్ను మర్చిపో జగన్.
క్లాస్ మమ్మీ మీ రెండో కొడుకు జగన్ కూడా వచ్చాడు, ఇంకో ప్లేట్ టిఫిన్ పట్టరా. జగన్ గీతాంజలి డిగ్రీ కాలేజ్. మీరు? నేను గీతాంజలి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ని. జగన్ మా స్టూడెంట్. బట్ హిస్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. రెస్పాన్సిబిలిటీ మాది. సార్ మీరు తొందరగా ట్రీట్మెంట్ కానివ్వండి సార్. ఓకే, వారి సైన్ తీసుకో. ఓకే సార్. ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యింది, తన లైఫ్ తానే స్పాయిల్ చేసుకున్నాడు. అమ్మాయిల విషయంలో సరదా పడుతున్న విషయం గమనించాం గానీ వాడికి డ్రగ్స్ అలవాటు ఉన్న సంగతి మాకు తెలియదు సార్. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు మీరు? మేము సిటీ నుంచి వచ్చాం బాబాయ్ గారు. మేము ఇద్దరం జగన్ ఫ్రెండ్స్ మే. మా వాడు బాగున్నాడా బాబు? జగన్ కి వారం రోజుల నుంచి జ్వరంగా ఉంది బాబాయ్ గారు, మిమ్మల్ని తీసుకురామన్నాడు. మా వాడికి వారం రోజుల నుంచి జ్వరమా? ఏమిటి బాబు ఇది? ఏంటిది? అతనేదో నిజం అంటాడు, దాచటం అంటాడు. అసలు మా వాడికి ఏమైందో నిజం చెప్పండి బాబు. జగన్కి ఏం కాలేదు బాబాయ్ గారు. లేదు లేదు, మీరందరూ ఏదో దాస్తున్నారు. చెప్పండి బాబు, మా వాడికి ఏమైందో నిజం చెప్పండి బాబు. నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. చెప్తాను బాబాయ్ గారు, చెప్తాను. కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. అలాగే చెప్పు బాబు. మీ వాడు చెడు అలవాట్లకు బానిసయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మీరేం కంగారు పడకండి బాబాయ్ గారు. డాక్టర్లు వాడిని బతికించడానికి సత్వదాలా ప్రయత్నిస్తారు. జగన్కి ఏం కాదు బాబాయ్ గారు.
జగన్ తప్పకుండా కోలుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. మావాడు చెడల మాటలకి బానిసయ్యాడా? ఊరు మొత్తానికి ఉత్తముడు అనిపించుకున్న నా కొడుకు చెడల మాటలకి బానిసయ్యాడా? చదువుకోవటానికి వచ్చి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా? ఏయ్, ఏమిటిది? ఏంట్రా ఈ ఘోరం? ఏమిట్రా ఈ ఘోరం? నిన్ను నిన్ను ఈ స్థితిలో చూడటానికి రా నేను బతికుంది. నువ్వు పెరిగి పెద్దవాడివై భవిష్యత్తులో ఉపయోగపడతావో లేదో అని పుట్టగానే నిన్ను రోడ్డు మీద పడేస్తుంటే కుక్కలు చింపేసేవరా నిన్ను. మరి నేను ఆ పని చేయలేదు కదా. చిన్నప్పటి నుంచి నువ్వేం కావాలంటే అది ఇచ్చాను. ఏ కుట్ట కావాలన్నా, ఏ పుస్తకం కావాలన్నా, నువ్వేం కావాలంటే అది కొనిచ్చాను. దానికి ప్రతిఫలంగా నీ నుంచి నేను ఏమీ ఆశించలేదు కదరా. నువ్వు పెద్ద చదువులు చదివి గొప్పవాడువైతే ఈ 2 కళ్ళతో చూడాలనుకున్నారు. అది కన్న తండ్రిగా నేను చేసి తప్ప చెప్పరా? నువ్వు ఇలా చెడిపోవడానికి కారణం ఈ సమాజమా, నీ స్నేహితులా, లేకపోతే నా కర్మ? నీ స్నేహితులు అందరూ బాగానే ఉన్నారు కదరా. నువ్వు ఒక్కడమే ఎందుకు ఇలా తయారయ్యవరా? చెప్పరా చెప్పు. ఇందులో ఎవరు తప్పు లేదు నాన్న. నేను మళ్ళీ చావు నుంచి మీకోసమే బతికాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. లేచి నిలబడి నడవాలన్న ఆశ, కోరిక నాకేనాడూ లేవురా. నువ్వు మంచి దారిలో నడిస్తే నాకదే 10,000, అదే 10,000. అంతేరా, ఆ దెబ్బతో ఫ్లాట్ అయిపోయింది. ఒకే ఒక లుక్ వేసా. అరే రవి, చూసావా మన జగన్ మళ్ళీ కాలేజీకి వస్తున్నాడు రా. నిజంగానా? ఎక్కడరా? అడిగో. హాయ్ జగన్. హాయ్. నువ్వు మళ్ళీ కాలేజీకి రావడం మాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మళ్ళీ కాలేజీకి వస్తావో రావో అనుకున్నావురా? నిజమేరా. ప్రేమ పిచ్చిలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకోపోయాను. ఇక నుంచి నా జీవితాన్ని నా తల్లిదండ్రులకి, దేశానికి ధారపోస్తాను. వెరీ గుడ్ రా. టైం ఏంది? పదండ్రా. పదండ్రా.